వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అగ్ని ప్రమాదానికి గురైన లారస్ ఫార్మా కంపెనీ బస్సు. అనకాపల్లిలో తప్పిన పెను ప్రమాదం. రన్నింగ్ బస్సులో డీజిల్ ట్యాంక్ లీక్ అయి చెలరేగిన మంటలు. సకాలంలో గుర్తించి బస్సు నుంచి కిందకు దిగిపోయిన డ్రైవర్, క్లీనర్లు. పర్వాడ లారెన్స్ ఫార్మా కంపెనీ నుండి చోడవరంలో ఎంప్లాయీస్ని ఎక్కించుకోవడానికి వెళ్తుండగా అనకాపల్లి మండలం బౌలివాడ వద్ద జరిగిన ఘటన. సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పిన ఫైర్ సిబ్బంది. అప్పటికే దగ్ధమైన బస్సు. రవికుమార్ అండి, అనకాపల్లి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు మాకు ఒక 1 అవర్ బిఫోర్ మాకు ఒక కాల్ వచ్చింది. ఇక్కడ దర్జీ నగర్ దగ్గర ఒక బస్సు కాలిపోతుందని ఇమీడియట్గా మేము ఫైర్కి ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు ఇమీడియట్గా అటెండ్ అయ్యారు. మేము కూడా వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే ఈ దర్జీ నగర్ బిఫోర్గా 1 km నుండి కూడా బస్సు తాలూకా ఆయిల్ ఏదైతే ట్యాంక్ నుండి ఆయిల్ డీజిల్ కారిపోతుంది. కానీ బస్సు డ్రైవర్ చూసుకోలేదు, వెనక కారిపోతుంది. వెనక నుండి పబ్లిక్ బండి మీద వచ్చి చెప్తున్నారు, అయినా చూసుకోలేదు. సడన్ గా ఇక్కడ దర్జనగర్కి వచ్చేసరికి అది పొగ వచ్చేసి మంట వచ్చేసరికి పబ్లిక్ ఇమీడియట్ గా విలేజెస్ చెప్తే బస్సు ఆపేసి అందులో ఉన్న ఒక డ్రైవర్ దిగిపోయారు. కానీ ఇది ఫైర్ అయిపోయింది. తర్వాత మన ఫైర్ వాళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా ఆపడం జరిగింది. ఆల్మోస్ట్ 75 to 80% వరకు బస్సు కాలిపోయింది. ఎవరికి కూడా ఇంజరీ కాలేదు. రెస్పాన్స్ పోలీసు ఫైర్ అవడం వల్ల ఇది జరిగింది. ఇది ఎక్కడి నుంచి? లంకిపాలెం నుండి మనకి చోడవరం వెళ్తుందండి. ఇక్కడ బ్రాండెక్స్ కి ఈ వర్కర్స్ తీసుకెళ్ళడానికి వస్తున్న వెహికల్ అండి. ఇది ఎంటీ వెహికల్ వస్తుంది. Subscribe our channel AP Power News.